వెనిజువెలాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. స్టంట్ చేస్తుండగా ఒక్కసారిగా విమానం కుప్పకూలింది. భారీగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే విమానం ఒక్కసారిగా ప్రమాదానికి గురైన పరిస్థితి కనబడతా ఉంది. ఇక ఈ చిన్నపాటి విమానం కుప్పకూలడంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఇద్దరు పైలట్లు అక్కడిక్కడే మృతి చెందారు. టేకాఫ్ అవుతున్న దృశ్యాలను ఫోన్లో ప్రత్యక్ష సాక్షి రికార్డ్ చేశాడు. ఇప్పుడు అది వైరల్ అవుతుంది. విమాన ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. లాజిస్టిక్స్ సరఫరాకు సంబంధించిన విమానంగా గుర్తించారు. వెనిజువెలాలో జరిగినటువంటి ఘోర విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. వెనిజువెలాలోని టాచిరా పారమిల్లో ఎయిర్పోర్ట్లో విమానం టేకాఫ్ అయింది. రన్వే నుంచి ఎగరగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గిరగిరా తిరుగుతూ కింద పడిపోయింది. తర్వాత పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. టేకాఫ్ అవుతూ కుప్ప కూలిపోయింది. ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. వెనిజువెలాలోని పరమిల్లా ఎయిర్ బేస్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా విమానం కుప్పకూలిపోయిన దృశ్యాలు ప్రస్తుతం మనం కనబడతా ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. అదిగో చూస్తున్నారుగా ఆ దృశ్యాలు. చిన్నపాటి ఎయిర్ క్రాఫ్ట్ వెంటనే అదుపు తప్పి కింద పడి రెండు ముక్కలైంది. ఇక వెంటనే భారీ పేలులతో భారీ శబ్దాలతో పేలులు సంభవించి విమానం పూర్తిగా స్మాష్ అయిపోయింది. ఒకసారి చూడొచ్చు. ఎస్, భారీ ప్రమాదం అది. చిన్న విమానం టేకాఫ్ అవుతుండగా ఆ విమానం ఏ రకంగా కుప్పకూలిపోయిందో డిస్టర్బింగ్ కంటెంట్ చూస్తున్నాం. వెనిజువెలాలోని టాచిరాలో పరమిల్లో ఎయిర్పోర్ట్ అది. ఆ ఎయిర్పోర్ట్లో ఈ విమానం శిక్షణ విమానంగా చెప్తున్నారు. చిన్న ఎయిర్ క్రాఫ్ట్ అది. చూడండి, ఈ రకంగా టేకాఫ్ తీసుకున్న కొద్ది క్షణాలకే కింద పడి అదుపు తప్పి కింద పడి పూర్తిగా మంటలు చెలరేగి ఎన్ని పల్టీలు కొడుతున్నా చూడండి. ఒక్కసారిగా విమానం కుప్పకూలగానే రెండు ముక్కలైంది, పేలిపోయింది. ఇంజన్లు రెండు బహుశా సింగిల్ ఇంజన్ విమానంగానే తెలుస్తోంది. చిన్నపాటి విమానం ఏ రకంగా పేలిపోయిందో ఒకసారి చూడొచ్చు మనం. భారీ శబ్దాలతో ఆ విమానం పేలిపోయింది. అదిగో చూడండి, ఎగురుతుంది. తలకిందులై కింద పడింది, రెండు ముక్కలైంది. చూడండి ఎన్ని పల్టీలు కొడుతుందో. ఒక్కసారిగా 1 2 3 4 5 6 పల్టీలు కొట్టింది. దాదాపుగా 5-6 పల్టీలు కొట్టింది. అంత పెద్ద ప్రమాదం అని చెప్పాలి. ఇదంతా కూడా ఒక వ్యక్తి అక్కడ షూట్ చేస్తున్నాడు. వీడియో కెమెరాలో బంధించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఒకసారి ఆ దృశ్యాలు, షాకింగ్ దృశ్యాలు చూద్దాం. Nos quiere impresionar, nos quiere impresionar, nos quiere చిన్న ఎయిర్ క్రాఫ్ట్ అది టేకాఫ్ అయింది. టేకాఫ్ అయి విమానం రన్వే నుంచి ఎగరగానే ఒక్కసారిగా చక్కర్లు కొడుతూ గిరగిరా తిరుగుతూ కింద పడిపోయింది. వెంటనే పెద్ద ఎత్తున మంటలు, విమానం రెండు ముక్కలైంది, పేలిపోయింది. భారీ శబ్దాలు. అందులో ఉన్నటువంటి ఇద్దరు పైలట్లు దుర్మరణం చెందారు. ఇది షాకింగ్ ఫుటేజ్. ఇది టాచిరా, వెనిజువెలాలోని టాచిరాలోని పరమిల్లో ఎయిర్పోర్ట్ అది. ఆ ఎయిర్పోర్ట్లో చిన్న ఎయిర్ క్రాఫ్ట్ అది టేకాఫ్ తీసుకుంటుండగా ఘోర ప్రమాదం సంభవించింది. పైపర్ PA-31T1 ఈ విమానం. ఇది చిన్న ఎయిర్ క్రాఫ్ట్. ఇది పారమిల్లా ఎయిర్పోర్ట్లో ఇది చోటు చేసుకుంది. వెంటనే అక్కడున్న ఒక వ్యక్తి దీన్ని కెమెరాలో బంధించాడు. ఆ దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. గత కొద్ది నెలలుగా వరుస విమాన ప్రమాదాలు కలవరం పెడుతున్నాయి. టేకాఫ్ అయిన కొద్దిసేపటికి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం, అత్యవసర పరిస్థితుల కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవ్వడం, లేదంటే విమానం లోపల ప్రయాణికుల బ్యాగుల్లో మంటలు ఏర్పడడం లాంటివి ఇటీవల చాలా జరుగుతున్నాయి. విమానం బయలుదేరే ముందే అన్నీ సరిచూసుకున్న ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక ఘటన వెలుగు చూస్తుంది. తాజాగా ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పరమిల్లో ఎయిర్పోర్ట్లో ఈ చిన్న ఎయిర్ క్రాఫ్ట్ బయలుదేరింది. జస్ట్ రన్వే నుంచి ఎగరగానే
ఒక్కసారిగా బోల్తా పడుతూ కిందికి తిరుగుతూ గిరగిరా తిరుగుతూ పెద్ద ఎత్తున మంటలు చెలరేగి పేలిపోయింది. ఘటన జరుగుతుండగా అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు అయితే ప్రస్తుతం ఆరా తీస్తున్న పరిస్థితి. బహుశా సాంకేతిక కారణాలే లేదా ఎయిర్పోర్ట్ సాంకేతిక కారణాలు లేదా పైలట్ తప్పిదం అనేది ప్రస్తుతం బ్లాక్ బాక్స్లో దర్యాప్తులో తేలే అవకాశం కనిపిస్తుంది. సో ఇద్దరు పైలట్లు అయితే ప్రాణాలు కోల్పోయారు. రన్వే నుంచి ఎగరగానే ఒక్కసారిగా గిరగిరా తిరుగుతూ కింద పడిపోయింది. అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ దృశ్యాలు చూస్తున్నాం. అయితే టైరు పేలిపోయినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించినట్టు తెలుస్తుంది. టైరు పేలడం వల్లే పైలట్ కంట్రోల్ తప్పింది, నియంత్రణ కోల్పోయి ఉండొచ్చని తెలుస్తుంది. అక్కడి విమానయాన శాఖ దర్యాప్తు చేస్తుంది. ఇక ఇటీవలి కాలంలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల సంఖ్య అయితే తగ్గడం లేదు. చాలా వరకు ఇట్లాంటివి జరుగుతున్నా కూడా ఎందుకో మరి వీటి విషయంలో అప్రమత్తంగా ఉండడం లేదా సాంకేతిక కారణాల ఏంటనేది తెలియట్లేదు. టైర్ పేలడం వల్ల అయితే పైలట్ కంట్రోల్ కోల్పోయిన తెలుస్తుంది. ప్రస్తుతానికి అక్కడి వెనజువలా పౌర విమానయాన శాఖ అయితే ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేస్తుంది. మళ్ళీ చూద్దాం ఒకసారి. ఆ ఫుటేజ్ చూడండి ఎలా టేకాఫ్ అవుతుంది. జస్ట్ పైకి లేవగానే వెంటనే చూడండి అలా పైకి లేవగానే కొద్ది సెకండ్లలోనే విమానం పూర్తిగా గిరగిరా తిరుగుతూ కింద పడి పల్టీలు కొట్టి పేలిపోయింది. చాలా పెద్ద ఎత్తున ఒక విస్ఫోటనం అయితే చోటు చేసుకుంది. అందులో ఉన్న ఇద్దరు కూడా అక్కడే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. సో వెనిజులాలో పారమిల్లా ఎయిర్పోర్ట్ జరిగిన ఘోర విమాన ప్రమాదం అది. YV1443 రిజిస్ట్రేషన్ ఆ చిన్న విమానం ఎత్తుకు చేరుకోవడం, పైలట్ వెంటనే ఒక కర్వ్ తీసుకుంటున్నాడు, వెంటనే ఒక మలుపు తీసుకుంటున్నాడు. అది ఏంటనేది తెలియరావట్లేదు. జస్ట్ కాస్త టేకాఫ్ అయిన వెంటనే పైలట్ ఎందుకు దాన్ని మలుపు తీసుకుంటున్నాడు అనేది అర్థం కాని పరిస్థితి. చూడండి అలా లేచి లేవగానే ఒక 20 సెకండ్లు కూడా కాలేదు, కానీ వెంటనే మలుపు తీసుకుంటున్నాడు. ఏం జరిగింది? బహుశా హైడ్రాలిక్ దాంట్లో లోపమా, లేదా హైడ్రాలిక్ గేర్ లోపమా, లేదా ఆ టైర్ పేలిపోయిందా, ఇంజన్లో ఫెయిల్యూరా ఏంటనేది తెలియలేదు. ఒక సాక్షి ప్రత్యేకంగా దాని గురించి ఆ వీడియో తీస్తున్నాడు. అయితే ఇది మరి స్టంట్ చేస్తూ అలా కింద పడిపోయిందా లేదా ఏంటనేది తెలియాల్సింది. ఎందుకంటే వెంటనే అలా లేచిన వెంటనే ఇలా తిరుగుతున్నాడు. చూడండి లేచి జస్ట్ ఒక 20 సెకండ్స్ కూడా కాలేదు. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వితిన్ 10 to 15 సెకండ్స్లో అది లెఫ్ట్ వైపు తిరుగుతుంది. వెంటనే ఒక మలుపు తీసుకున్నాడు. చూడండి ఒకసారి. ఎస్, అలా లేచి లేవగానే ఇలా మలుపు తీసుకుంటున్నాడు. బహుశా అది చూసే వాళ్ళందరూ కూడా ఒక స్టంట్ మాదిరిగా అనిపిస్తుంది. చిన్నపాటి విమానాలతో సాధారణంగా స్టంట్లు చేస్తుంటారు కదా, కానీ ఇది తక్కువ ఎత్తులో ఈ స్టంటు అక్కడ కొనసాగుతోంది. విమానం అలా కొద్ది ఎత్తులో చూడండి, బహుశా ఒక 100 అడుగుల ఎత్తు కూడా లేదు నాకు తెలిసి, ఒక 50 అడుగుల ఎత్తు, అంతకుమించి 100 అడుగుల లోపే ఉంటుంది. అంత తక్కువ ఎత్తులో ఎగరడం, నేలపై పడిపోవడం, వెంటనే అది పేలిపోవడం, ఇదంతా కూడా రికార్డ్ చేశారు ఒక ప్రత్యక్ష సాక్షి. సో అసలు ఏం జరిగిందంటే ఈ మలుపు తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో అది ఈ విపత్తు జరిగిందా ఏంటనేది తెలియాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ఆ విమాన శకలాలను కనుక దర్యాప్తులో గమనిస్తే కనుక పూర్తిస్థాయి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో మరి దాంట్లో ఏదన్నా ఇంజన్కి అక్కడ బహుశా ఫ్యూయల్ సరఫరా కాకపోవడం, ఇలాంటి చాలా సాంకేతిక కారణాలు. ఎందుకంటే మనము ఇంత లోతుగా విశ్లేషణ చేసి ఎలా చెప్పగలుగుతున్నామంటే అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన తర్వాత ఇలాంటివి తరచూ జరుగుతున్నాయి. టైర్ పేలడం వల్ల అని కొందరు, లేదా ఫ్యూయల్ అందకపోవడం అనేది, లేదా ఫ్లాప్స్ అంటారు. ఫ్లాప్స్ అంటే విమాన రెక్కలు, అది పెద్ద విమానానికి సంబంధించి, దీనికి వర్తించదు. ఇది చిన్నపాటి ఎయిర్ క్రాఫ్ట్ ఇది. సో ఇది లాజిస్టిక్ కార్యకలాపాలకు వినియోగించే ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఎందుకనేది ప్రస్తుతము ఈ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. సో మొత్తం మీద ఈ విమాన ప్రమాదాలకు సంబంధించి ఇటీవలి కాలంలో ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. చాలా ప్రాంతాల్లో, చాలా దేశాల్లో జస్ట్ టేకాఫ్ అవ్వగానే ఏదో ఒక లోపం, సాంకేతిక లోపమో, పైలట్ తప్పిదమో ఏంటో తెలియదు, కానీ చాలా చోట్ల ఈ ప్రమాదాలు వరుసగా కంటిన్యూ అవుతున్నాయి. దీనిపై ఆయా ప్రభుత్వాలు, పౌర విమానయాన శాఖ అధికారులు అయితే దృష్టి సారించాల్సిన అవసరం మీద కనిపిస్తుంది. విమాన ప్రమాదాలంటేనే భయపడుతున్నారు. అంటే ఇది చిన్న లాజిస్టిక్ ఎయిర్ క్రాఫ్ట్, బట్ ఏదేమైనా ఇద్దరు విలువైన ప్రాణాలు కోల్పోయేది అక్కడి వెనిజులా ప్రభుత్వం. సో ఇద్దరు పైలట్లు అయితే చనిపోయారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు అయితే సాగుతుంది.
టైరు పేలడం వల్లే అని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. సో కారణం ఏంటనేది దర్యాప్తులో తేలే అవకాశం కనిపిస్తుంది. Tiene